హాయ్ గాయ్స్, నా పేరు లోకేష్. వెల్కమ్ టు క్రికెట్ ముచ్చట్లు. సో మిషన్ 2024 T20 వరల్డ్ కప్. సో మన టీమిండియా ఈసారి వరల్డ్ కప్ గెలుస్తుందా? ఆర్ఎల్స్ అసలు మన స్ట్రెంగ్త్ ఏంటి, మన వీక్నెస్ ఏంటి? ఎప్పట్లాగానే సెమీఫైనల్స్కి వెళ్ళి ఓడిపోతామా? మన టీంకి, మన ప్లేయర్స్కి అట్లాంటి క్యాలిబర్ ఉందా లేదా? వాటన్నిటి గురించి కూడా మనం మాట్లాడుకుందాం అనమాట. లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ముందుగా టీమిండియా పొటెన్షియల్ గురించి మాట్లాడుకోవాలనుకున్నా, ఆర్ఎల్స్ టీమిండియా క్యాలిబర్ గురించి మాట్లాడుకోవాలనుకున్నా, డెఫినెట్ గా టీమిండియాకి ఆ సత్తా ఉంది, వరల్డ్ కప్ గెలిచే సత్తా ఉంది. కాకపోతే లైక్ లాస్ట్ ఫ్యూ ఐసీసీ ట్రోఫీస్ దగ్గర సెమీఫైనల్స్ కి ఫైనల్స్ కి వెళ్ళి ఓడిపోవడం వల్ల అట్లాంటి సిచ్యువేషన్ వచ్చిందనమాట. కాకపోతే ఈసారి T20 వరల్డ్ కప్ లో టీమిండియా గెలుస్తుందని అంత హోప్స్ అయితే ఎవరికి లేవు. ఎందుకంటే రీసెంట్ మీరు ఐసీసీ ట్రోఫీస్ చూసుకుంటే సెమీఫైనల్స్ కి ఫైనల్స్ కి వెళ్ళి ఓడిపోయి రావడంతో ఈసారి చాలా మందికి హోప్స్ అయితే లేవు. కాకపోతే అంత ఎక్కువ హోప్స్ లేవు, హోప్స్ ఉన్నాయి. అండ్ ఆల్సో అట్లా ఉండడం బెస్టే. అట్లా ఉంటేనే టీమిండియాకి ప్రెజర్ అనేది ఉండదు. సో టీమిండియా సత్తా ఏంటి, టీమిండియా క్యాలిబర్ ఏంటి, టీమిండియా స్ట్రెంగ్త్ ఏంటి, వీక్నెస్ ఏంటి, వాటన్నిటి గురించి కూడా మనం మాట్లాడుకుందాం. సో ముందుగా ద బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఏంటంటే మనం మాట్లాడుకుందాం. సో ముందుగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, బూమ్రా. ఎస్, టీమిండియాకి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ అండ్ ఆల్సో బిగ్గెస్ట్ అసెట్ అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. బ్యాటింగ్ డిపార్ట్మెంట్ లో నాకు తెలిసినంత వరకు అయితే మోస్ట్ ప్రాబబ్లీ విరాట్ కోహ్లీ అండ్ ఆల్సో రోహిత్ శర్మ ఓపెన్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఆల్సో బూమ్రా, ఎప్పట్లానే బూమ్రా ఎటువంటి ఫామ్ అయితే కొనసాగిస్తున్నాడో అట్లాంటి ఫామ్ కనుక కొనసాగిస్తే టీమిండియాకి తిరుగులేదు. ఇంకా మిడిల్ ఆర్డర్ గురించి కనుక మాట్లాడుకోవాల్సి వస్తే హార్దిక్ పాండ్యా, శివం దూబే అండ్ ఆల్సో సూర్యకుమార్ యాదవ్. సో ముందుగా మనం హార్దిక్ పాండ్యా గురించి మాట్లాడుతున్నాం. హార్దిక్ పాండ్యా ఇప్పుడైతే బ్యాడ్ ఫామ్ లో ఉన్నాడు, బ్యాడ్ ప్యాచ్ లో ఉన్నాడు. కాకపోతే అతను ప్రతిసారి ఇంజురీ గనక లేకపోతే, అంటే వరల్డ్ కప్స్ లో ప్రతిసారి హార్దిక్ పాండ్యా టీమిండియాకి మంచి కాంట్రిబ్యూషన్ అందించాడు. సో అట్లాంటి కాంట్రిబ్యూషన్ ఈసారి వరల్డ్ కప్ లో కూడా అందిస్తే తన రోల్ కి తన జస్టిఫికేషన్ చేసుకున్నట్టు. ఎస్, హార్దిక్ పాండ్యా అయితే బ్యాడ్ ప్యాచ్ లో ఉన్నాడు, కరెక్టే. కాకపోతే వరల్డ్ కప్స్ టైంలో హార్దిక్ పాండ్యా డిఫరెంట్ లెవెల్లో ఉంటాడు. సో అదే ఫామ్, అదే గుడ్ లక్ టీమిండియాకి తీసుకొస్తే చాలా బాగుంటుంది అని అనుకుంటున్నాను నేను. సో నెక్స్ట్ వచ్చేసి శివం దూబే సిఎస్కే కి ఎట్లయితే పర్ఫార్మెన్స్ ఇచ్చాడో, ఎట్లాంటి అంటే సిఎస్కే మిడిల్లో వచ్చి సిఎస్కే రన్ రేట్ పడిపోకుండా దాన్ని హై చేసే ప్రయత్నం ఏదైతే చేశాడో, ఎట్లయితే సక్సెస్ఫుల్ అయ్యాడో సిఎస్కేలో, సో అట్లాంటి రోలే సేమ్ ఇక్కడ కూడా శివం దూబేకి ఇస్తున్నారు. మన మేనేజ్మెంట్ కానివచ్చు, మన రోహిత్ శర్మ కానివచ్చు, సేమ్ అట్లానే సక్సెస్ఫుల్ అయితే చాలా బాగుంటది. ఎందుకంటే ప్రెసెంట్ శివం దూబే ఫామ్ లో లేడు. కాకపోతే వన్స్ ఈ T20 వరల్డ్ కప్ అంటే శివం దూబే కూడా ఫస్ట్ టైం అనమాట వరల్డ్ కప్. ఇది ప్రతి ఒక్కరికి టీమిండియాకి వరల్డ్ కప్ అందించాలనే ఉంటది, వరల్డ్ కప్ లో ఆడాలనే ఉంటది. సో ఇది ఒక సువర్ణ అవకాశం అని చెప్పుకోవాలి శివం దూబేకి. సేమ్ సిఎస్కే కి ఎట్లా పర్ఫార్మెన్స్ ఇచ్చాడో టీమిండియా వరల్డ్ కప్ లో కూడా అట్లాంటి పర్ఫార్మెన్స్ ఇస్తే మనకి తిరుగు లేదు మిడిల్ ఆర్డర్ లో. నెక్స్ట్ సూర్యకుమార్ యాదవ్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే, సూర్యకుమార్ యాదవ్ గ్రేటెస్ట్ ప్లేయర్. T20లో నెంబర్ 1 ప్లేయర్ ఎవరు ఉన్నారంటే సూర్యకుమార్ యాదవ్. కాకపోతే అతను ఆడిన 3 వరల్డ్ కప్స్ లో, ఒకటి ఓడిఐ వరల్డ్ కప్ ఆడాడు, 2 T20 వరల్డ్ కప్స్ ఆడాడు, మొత్తం 3 వరల్డ్ కప్స్ ఆడాడు. ఈ 3 వరల్డ్ కప్స్ లో కూడా సూర్యకుమార్ మార్క్ అనేది ఎక్కడ తన ప్రూవ్ చేసుకోలేదు. సరే ఓడిఐ వరల్డ్ కప్ వదిలేసండి, తను ఆడిన రెండు T20 వరల్డ్ కప్స్ లో కూడా సూర్యకుమార్ యాదవ్ మార్క్ అనేది క్రియేట్ చేసుకోలేకపోయాడు. ఇప్పుడు ఎట్లయితే మనం సూర్యకుమార్ యాదవ్ గురించి వరల్డ్స్ నెంబర్ 1 ప్లేయర్ అనుకున్నామో అట్లాంటి మార్క్ అయితే క్రియేట్ చేయలేదు ఇంతవరకు వరల్డ్ కప్ లో. సో సూర్యకుమార్ యాదవ్ నెంబర్ 1 T20 బ్యాట్స్మెన్ లాగా ఈ వరల్డ్ కప్ లో కనుక పర్ఫామ్ చేస్తే అసలు టీమిండియాకి తిరిగే లేదనమాట. సో ఈ కాంట్రిబ్యూషన్స్ అన్ని మంచిగా కుదిరితే, ఈ కాంబినేషన్స్ అన్ని మంచిగా కుదిరితే టీమిండియాకి బ్యాటింగ్ ఫెయిల్యూర్ అనేది ఉండదు. అండ్ ఆల్సో రిషబ్ పంత్ గురించి చెప్పాలి అనుకుంటే, ఆల్మోస్ట్ ఇంకా క్రికెట్ ఆడలేదు అనే సిచ్యువేషన్ లో నుంచి ఇప్పుడు నేను టీమిండియాకి వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్మెన్ గా ఆడుతున్నాను అని మళ్ళీ బ్యాక్ వచ్చాడు. ఇంతకన్నా అంటే వరల్డ్ కప్ కన్నా అంటే చావు దాకా వెళ్ళి మళ్ళీ వరల్డ్ కప్ ఆడడం అనేది బిగ్గెస్ట్ అచీవ్మెంట్. అది మళ్ళీ వచ్చి క్రికెట్ ఆడడం అనేది బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అది. సో వరల్డ్ కప్ తిన కాంట్రిబ్యూషన్, ఒక లెఫ్ట్ హ్యాండర్ మనకి కావాలి. ఒక యువరాజ్ సింగ్ వరల్డ్ కప్ 2011 వరల్డ్ కప్ లో యువరాజ్ సింగ్ ఎట్లాంటి కాంట్రిబ్యూషన్ చేశాడు, అట్లాంటి కాంట్రిబ్యూషన్ ఈసారి రిషబ్ పంత్ దగ్గర నుంచి వస్తుందని మనం అందరం ఆశిద్దాం.
సో వీక్నెస్ ఏంటి, స్ట్రెంగ్త్, వీక్నెస్ గురించి మాట్లాడుకుందాం, స్ట్రెంగ్త్ గురించి మాట్లాడుకుందాం కదా. సో వీక్నెస్ ఏంటంటే నాకైతే జడేజా మీద అంత ఎక్స్పెక్టేషన్స్ అయితే లేవు. జడేజా చాలా చాలా వర్స్ట్ ఫామ్ లో ఉన్నాడు. సో జడేజా, అక్షర్ పటేల్ వీళ్ళిద్దరి గురించి మాట్లాడుకోవాలనుకున్నట్టయితే అక్షర్ పటేలే చాలా మంచి ఫామ్ లో ఉన్నాడు. బ్యాట్ తోను బాల్ తోను జడేజా కన్నా చాలా చాలా మంచి ఫామ్ లో ఉన్నాడు. కాకపోతే జడేజా ఉన్న ఫేమ్ కి ఆర్ జడేజా ఉన్న క్యాలిబర్ కి, జడేజా ఉన్న స్టాటిస్టిక్స్ కి జడేజానే ఆడతాడు. సో చూద్దాం జడేజా ఈసారి మంచి కాంట్రిబ్యూషన్ ఇస్తాడో లేదో. ఇంకో వీక్నెస్ ఏంటంటే టీమిండియాకి బ్యాటింగ్ డెప్త్ అయితే లేదు. కొంచెం లాంగ్ టైలెండర్స్ తో ఆడాల్సి వస్తుంది ఈ వరల్డ్ కప్ లో. మీరు చూసుకున్నట్టయితే హర్షదీప్ తో ఆడాలి, బుమ్రాతో ఆడాలి, కుల్దీప్ తో ఆడాలి. సో అట్లా ఒక లాంగ్ టైల్ తో ఆడాలి. అదొక కొంచెం వీక్నెస్ అన్నమాట. ఇంకోటి ఏంటంటే కుల్దీప్ యాదవ్ కి బూమ్రాకి ఒక మంచి కాంబినేషన్ దొరికితే బౌలింగ్ లో కూడా అదిరిపోతుంది. మీరు చూసుకున్నట్టయితే బూమ్రాకి మంచి కాంబినేషన్ ఇప్పుడు ఎవరు, హర్షదీప్ సింగ్ బూమ్రా లాగానే స్వింగ్ చేయగలడు, అంటే న్యూ బాల్ తో స్వింగ్ చేయగలడు. అండ్ ఆల్సో లాస్ట్ లో వచ్చి యార్కర్స్ ఎగ్జిక్యూట్ చేయగలడు. కాకపోతే హర్షదీప్ సింగ్ కూడా అంత మంచి ఫామ్ లో లేడు. సో బూమ్రాకి కరెక్ట్ గా హర్షదీప్ సింగ్ కాంబినేషన్ కనుక వర్కౌట్ అయిందంటే బ్యాట్స్మెన్స్ అందరికి జాతరే. అండ్ ఆల్సో కుల్దీప్ యాదవ్ కి జడేజాకి ఒక మంచి కాంబినేషన్ కుదిరితే స్పిన్ లో కూడా మనకి కొట్టేవాడే లేడు. సో ఇదన్నమాట ఓవరాల్ టీమిండియా స్ట్రెంగ్త్ వీక్నెస్ గురించి మాట్లాడుకోవాలనుకున్నట్టయితే ఇది. వీక్నెస్ అనేది ప్రతి ఒక్క టీం కి ఉంటది. కాకపోతే అది ఆ వీక్నెస్ ని దాటి ఎట్లా పర్ఫామ్ చేస్తారు హై మ్యాచెస్, ఐ మీన్ సెమీఫైనల్స్ లో, వాటన్నిటిలో ఎలా పర్ఫామ్ చేస్తారు అనేది క్వశ్చన్ అనమాట. సెమీఫైనల్స్ లో మన వాళ్ళు ఎందుకు ఎప్పుడు దగ్గరికి వెళ్ళి ఓడిపోయి వస్తున్నారంటే ఆ ప్రెజర్ ని సరిగ్గా హ్యాండిల్ చేయట్లేదు. అండ్ ఆల్సో బిగ్ మ్యాచ్ ప్లేయర్స్ రోహిత్ శర్మ కానివచ్చు, విరాట్ కోహ్లీ కానివచ్చు, హార్దిక్, సూర్యకుమార్, పంత్ వీళ్ళు ఎవ్వరు సెమీఫైనల్స్ లో అంటే బిగ్ మ్యాచెస్ లో ఎవరు పర్ఫామ్ చేయడం లేదు. సో అందుకే సెమీఫైనల్స్ వరకు వెళ్ళి ఓడిపోయి వస్తాం. సో మన టీమిండియా ఇప్పుడు మన ప్లేయింగ్ 15 ఏదైతే ఉందో ఎవరికి స్ట్రెంగ్త్ తగ్గట్టు వాళ్ళు గనక ఆడితే మనం సెమీఫైనల్స్ ఏంటి ఫైనల్స్కి వెళ్ళి కప్పు కూడా కొట్టేస్తాం. సెమీఫైనల్స్ లో ఎవరు వచ్చినా సరే ఇప్పుడు మన టీమిండియాకి ఎవరికి ఎటువంటి స్ట్రెంగ్త్ ఉందో ఆ స్ట్రెంగ్త్ తో కనుక ఆడితే మనకి కొట్టేవాడే లేడు. సెమీఫైనల్స్ లో ఆస్ట్రేలియా వచ్చినా, ఫైనల్స్ లో ఆస్ట్రేలియా వచ్చినా, సెమీఫైనల్స్ లో ఇంగ్లాండ్ వచ్చినా కూడా కొట్టేస్తాం. నాకైతే ఫైనల్స్ లో ఆర్ సెమీఫైనల్స్ లో ఆస్ట్రేలియా వచ్చి ఆస్ట్రేలియా మీద గెలిచి మనం ఫైనల్స్ కానీ ఆర్ ఫైనల్స్ లో ఆస్ట్రేలియా మీద గెలిచి మనం కప్పు కానీ కొడితే అసలైన రివెంజ్ అయితే అదే ఉంటది అనమాట. సో లెట్స్ హోప్ టీమిండియా ఈసారి వరల్డ్ కప్ గెలుస్తుందని ఆశిద్దాం. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లాస్ట్ వరల్డ్ కప్ అంటున్నారు, అదంతా పక్కన పెట్టేద్దాం. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. ఈసారి టీమిండియా అయితే వరల్డ్ కప్ గెలుస్తుందని నేను అనుకుంటున్నాను. మీరు కూడా అనుకున్నట్టయితే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. సైనింగ్ ఆఫ్ ఫర్ దిస్ వీడియో. రేపు మళ్ళీ ఇండియా వర్సెస్ ఐర్లాండ్ మ్యాచ్ రివ్యూతో నేనైతే మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.